హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పెసర వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం వడియాలు పెడుతున్నా సరే ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అయ్యి వడియాలు ఈజీగా పెట్టుకోవచ్చు. అయితే ఈ వడియాల ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలి. 3 కప్పుల పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ పప్పు కూడా తీసుకోవచ్చు. పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి కనీసం ఒక 4 గంటలైనా నానబెట్టాలి. పొట్టు లేని పెసరపప్పు అయితే తొందరగా నానుతుంది. అదే పొట్టు పప్పు అయితే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన పప్పుని మళ్ళీ ఒక 2-3 సార్లు వాష్ చేసి ఇలా ఒక జల్లి గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేంత వరకు ఇలా జల్లి గిన్నెలోనే ఉంచాలి. చిన్న జార్లో కొంచెం అల్లం, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ ఘాటు ఎక్కువైనా బాగుండదు.